హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళైతే ఇంకా టిట్కోలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేసేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మరింటి ఇలాంటి సమాచారం కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక దగ్గర సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, నిజంగా టిట్కోలో ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన వివరాలకు వెళ్ళిపోతే కనుక టిట్కో గృహ రుణాల వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ టిట్కో గృహాలకు సంబంధించిన బ్యాంకు రుణ వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇక తిరుపతి జిల్లా వెంకటగిరిలోని టిట్కో గృహాలను సోమవారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇక 2024 డిసెంబర్ నెలాఖరు వరకు లబ్ధిదారులు చెల్లించాల్సిన బ్యాంకు రుణ వాయిదాలను ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం రూ. 1,045 కోట్లు కేటాయించిందని చెప్పారు. గత ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 430 చదరపు అడుగుల టిట్కో గృహాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని ఈ ఏడాదిలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం హడ్కో ద్వారా ప్రభుత్వం రూ. 4,500 కోట్ల రుణం తీసుకుని నిర్మాణాలు పూర్తి చేస్తుందని వెల్లడించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నాయకులు నూనె మల్లికార్జునరావు, కిషోర్ రాజేశ్వరరావు ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇక టిట్కో ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా ఇది అప్డేట్ చేస్తే చెప్పాలి. నిజంగా ఇప్పటి వరకు ఎవరైనా రుణాలు కడుతున్నారో ఇంకా ఇక్కడ నుంచి రుణం కట్టాల్సిన అవసరం లేదు. ఇక ప్రభుత్వమే గృహ రుణ వాయిదాలను చెల్లిస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.